కాకినాడ జగన్నాథపురంలోని దేవాదాయ శాఖకు చెందిన సర్వేశ్వర స్వామి ఆలయం 400 ఏళ్లకు చేరటంతో గతంలో శిథిలమైంది. దీంతో నూతన ఆలయ నిర్మాణం 2021 ఫిబ్రవరిలో ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేశారు. మార్చి 15వ తేదీన ఆలయాన్ని ప్రారంభిస్తున్నామని అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. పూర్తిగా దాతలు సహకారంతో 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించినట్టు వెల్లడించారు. భారీ ఎత్తున ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానం జగన్నాథపురం కాకినాడ. ఈ ఆలయం సుమారుగా 400 సంవత్సరాల పూర్వమే నిర్మించి ఉన్నారు. ఈ యొక్క రోడ్లు ఎత్తు అవ్వడం వల్ల ఈ ఆలయం పూర్తిగా కొంత శిథిలమయ్యి ఈ యొక్క వర్షం నీరు అంతా కూడా ఈ గుడిలో లోపల రావడం వల్ల స్వామివారి మీద రావడం వల్ల భక్తులు, కమిటీ వారు, కార్యనిర్వహణాధికారి వీరందరూ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో నూతన ఆలయం నిర్మిద్దామని చెప్పేసి సంకల్పం చేసి 2021లో ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. ముందు అనుకున్న విధంగా కాకుండా భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ ఆలయాన్ని ఉన్నతంగా శిలలతో నిర్మించడం జరిగిందండి. దాంతో ఈ ఆలయం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయంతో పాటు ఈ స్వామివారి కూడా చాలా విశేషమైన స్వామి సర్వేశ్వర స్వామివారు. ఈ స్వామి యొక్క ఈ శిల పూర్వకాలంలోనే కృష్ణశిల, ఇప్పుడంటే కృష్ణశిల వస్తే అప్పుడు పూర్వకాలంలోని కృష్ణశిలను వెతికి 2 అడుగుల ఎత్తు, సుమారుగా 2 అడుగుల చుట్టుకలతోటి అతి నున్నగా ఉన్నటువంటి కృష్ణశిలతో ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చెప్తున్న అందరూ తెలుసుకునే విధంగా ఇప్పుడంటే బ్రహ్మసూత్రం అని చెప్పి అందరూ తెలుసుకుంటున్నారు. కానీ ఈ ఆలయం కట్టినప్పుడే ఈ స్వామివారికి బ్రహ్మసూత్రం తోటి ఉన్నటువంటి ఏకైక ఆలయం చుట్టుపక్కల. ఈ స్వామివారి యొక్క చాలా విశేషమైన స్వామి. ఈ స్వామి యొక్క మహిమ వల్ల ఈ యొక్క నిర్మాణం చాలా అత్యంత వేగంగా శిలలతోటి 4 సంవత్సరాల లోపులోనే నిర్మాణం పూర్తయ్యి ఈ నెల మార్చి 15వ తారీఖు నాడు ఉదయం 10:29 ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమాలు మార్చి 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 11, 12, 13, 14, 15వ తారీఖు నాడు స్వామివారికి అత్యంత విశేషంగా వైభవంగా 10:29 ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, భక్తులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఈ యొక్క విశేషమైన వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ 4 రోజులు కూడా అత్యంత విశేషంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైన కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క స్వామివారి ప్రతిష్టకి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్న ఆలయ అర్చకులు మోటిపల్లి సుబ్రహ్మణ్య శర్మ.